అందరికీ నమస్కారం. ఈరోజు దీక్ష మూవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారితో మాట్లాడి దీక్ష మూవీ గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. దీక్ష మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యిందా సార్? ఎస్. అందరికీ నమస్కారం. దీక్ష మూవీ మొన్ననే కంప్లీట్ చేయడం జరిగింది. దాదాపుగా 2 months అంటే 60 days వరకు షూటింగ్ చేసి మొన్ననే కంప్లీట్ చేసాము. దాదాపుగా అన్ని ఏరియాల లొకేషన్స్లో షూటింగ్ చేయడం జరిగింది. TKR కాలేజ్లో, తిగల కృష్ణారెడ్డి గారి కాలేజీలో, అలాగే సదాశివరెడ్డి గారి కాలేజీలో, ఇంకా చాలా వేరు లొకేషన్స్లో చేయడం జరిగింది. దానితో కంప్లీట్ అయింది. డబ్బింగ్ కూడా మొన్ననే కంప్లీట్ అయింది. అందరి డబ్బింగ్ కూడా పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. షూటింగ్ చేయడానికి రకరకాల లొకేషన్స్ వెతుక్కొని చూసి చేయడం జరిగింది. బాగా వచ్చింది మూవీ. దానికి దుబాయ్లో కూడా కొంత షూటింగ్ చేయడం జరిగింది. కాబట్టి మంచి మూవీగా తీర్చిదిద్దడం కోసం షూటింగ్ అంతా కంప్లీట్ చేశాం. సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? ఎవరెవరు పాడారు? ఈ సినిమాలో 5 songs ఉంటాయి. దీంట్లో మధుప్రియ, అలాగే గీతా మాధురి, ఇంకా బోలే, ఇట్లా వేరే డిఫరెంట్ సింగర్స్తో రాజ్ కిరణ్ వీళ్ళతో పాటించడం జరిగింది. వీటికి సాంగ్స్ కూడా రామారావు గారు, అలాగే ఇంకా రాజ్ కిరణ్ బ్రదర్ రాయడం జరిగింది. సాంగ్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. మంచి సాంగ్స్ వచ్చినాయి. మధుప్రియ సాంగ్ మాత్రం సూపర్గా ఉంటుంది. మంచి లవ్ సాంగ్ పడింది. అది చాలా అద్భుతంగా వచ్చింది. దాన్ని హీరోయిన్స్ పైన చేయడం జరిగింది. అది కూడా వర్షం సాంగ్. వర్షం లొకేషన్స్ చాలా అద్భుతంగా, చాలా బాగా వచ్చినాయి. బాగుంటుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అది ఆ సాంగ్ సూపర్ హిట్ అవుతుంది. మధుప్రియ సాంగ్ వర్షంలో హీరోయిన్స్ తడుస్తూ డే అంతా చేయడం జరిగింది. ఈవినింగ్ పూట ఒరిజినల్గా వర్షం కూడా రావడం జరిగింది. చాలా అద్భుతంగా వచ్చింది ఆ సాంగ్. డెఫినెట్గా ఈ దీక్ష మూవీకి అంటే అదొక పెద్ద ఎసెట్ అవుతుందని నమ్మకం నాకుంది. దీక్ష మూవీలో స్పెషల్గా ఏమున్నాయి? దీక్షలో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే గ్రాఫిక్ ఉంటుంది. తర్వాత విలన్ చంపేందుకు హీరో కోసం సత్తా జరగడం కోసం అతనికి హనుమాన్ శ్లోకం పాడితే హనుమంతుడు ప్రత్యక్షమై వారికి బలంగా సపోర్ట్ చేస్తూ ఒక అద్భుతమైన ఫైట్ ఉంటుంది క్లైమాక్స్లో. చాలా అద్భుతంగా వచ్చింది అది. దానికి శ్లోకం కానీ అది కానీ చాలా బాగా రికార్డ్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ద హైలైట్ అది. చాలా గ్రాఫిక్లో చేయడం జరిగింది. గ్రాఫిక్ వర్క్ బాగుంటుంది. అదే ఆ సాంగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది స్పెషల్ ఇందులో. అలాగే భీముడు గెటప్లో కూడా ఒక ఫైట్ ఉంటుంది. అది కూడా అద్భుతంగా ఉంటుంది. అది కూడా ఒక స్పెషల్ సినిమాకి. దానిలో కూడా గ్రాఫిక్ వర్క్ ఉంటుంది. హీరోయిన్ కాపాడే సన్నివేశంలో అది భీముడిది గ్రాఫిక్ వర్క్ ఉంటుంది. అది కూడా చాలా బాగా వచ్చింది. అది కూడా సినిమాకు స్పెషల్గా ఉంటుంది. దీక్ష మూవీ రిలీజ్ ఎప్పుడు చేయబోతున్నారు? దీక్ష మూవీ రిలీజ్ అంటే ఇప్పుడైతే రికార్డింగ్ జరుగుతూ ఉంది. రాజ్ కిరణ్ మ్యూజిక్ డైరెక్టర్గా రికార్డింగ్ జరుగుతుంది. రికార్డింగ్ చాలా అద్భుతంగా చేస్తున్నాడు రాజ్ కిరణ్. అది కాగానే మనకంతా ఇంక కొంత గ్రాఫిక్ వర్క్ ఉంది, డిఏ వర్క్ ఉంది. అది చేసి కంప్లీట్ చేయగానే త్వరలోనే అనౌన్స్ చేస్తాం. 99% ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్లో కానీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. కానీ అది మూవీ కంప్లీట్ అయితే కానీ దాన్ని కరెక్ట్గా మనం ఎప్పుడన్నది డేట్ డిసైడ్ అవుతుంది. ఇప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేసాము. ఎవరైనా హిందీ కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ అది ఆల్ ఇండియా చేస్తున్నాం, పాన్ ఇండియాగా చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కలవచ్చు. డెఫినెట్గా అన్ని భాషల్లో చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దీక్ష మూవీలో ఆర్టిస్టులుగా ఎవరు చేశారు? వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది? దీక్షలో కిరణ్, అలాగే అలేఖ్య రెడ్డి, తర్వాత ఇంకా కన్నడ హీరో, ఇంకొక 3 హీరోయిన్స్, అలాగే తులసి, అలాగే అనుష, తర్వాత ఇంకా చాలామంది ఆర్టిస్టులు వర్క్ చేశారు. అందరూ చాలా బాగా చేశారు. డెఫినెట్గా ఈ సినిమాకి అందరి అది ఎసెట్స్ అవుతుంది. వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ తులసి చేసింది. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద ఎసెట్ అవుతుంది నమ్మకం ఉంది. సినిమా పెద్ద హిట్ అవుతుంది.
ఇది చాలా రోజుల తర్వాత నేను డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. దీనికి అశోక్ కుమార్ ఒక ప్రొడ్యూసరు. కాబట్టి ఇది పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది. అందరి ప్రేక్షకులందరి ఆదరణతో ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ మూవీ కంప్లీట్ అవుతేనే ఇంకో మూవీ కూడా చేస్తున్నాం, మిస్ అంటే అందరూ అంటే ఉమెన్స్ కబడ్డీ అని, దాన్ని లేడీ అర్జున్ రెడ్డి అని పెట్టాలని ఒక ప్లాన్ చేస్తున్నాము. మరి టైటిల్ కబడ్డీ బేస్డ్ అంత స్పోర్ట్స్ బేస్డ్ మూవీ. అదొక విలేజ్ గర్ల్ ఇండియన్ ఛాంపియన్ అవుతుంది. ఆ స్టోరీని తీసుకొని చేస్తున్నాం త్వరలో. అందులో కబడ్డీలో ప్రావీణ్యం ఉన్న ఆర్టిస్టులను సెలెక్ట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు సెలెక్షన్ జరుగుతున్నాయి. త్వరలో ఆ మూవీని కూడా స్టార్ట్ చేయబోతాం. ఆ మూవీ అది కూడా ప్యాన్ ఇండియాలో 18 లాంగ్వేజ్ చేస్తున్నాం దాన్ని. ఇప్పటికీ ఎవరు 18 లాంగ్వేజ్ చేయలేము మన వాళ్ళు. కాబట్టి దాన్ని 18 లాంగ్వేజ్ చేసి స్పోర్ట్స్ బేస్డ్ కాబట్టి 18 లాంగ్వేజ్లో రిలీజ్ చేయాలని సినిమా చేస్తున్నాం. తప్పకుండా ఆ మూవీ కూడా పెద్ద హిట్ అవుతుంది. ఈ మా ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్లో చేస్తున్నాం దాన్ని కూడా ఆదరించాలని ప్రేక్షకులను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దీక్ష మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ టెక్నీషియన్స్ ఎవరు? దీక్ష మూవీ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్, టెక్నీషియన్స్ ఎడిటర్ మేనగ శ్రీను, అలాగే కెమెరామెన్ విజయ్, అలాగే అంటే అందరు మంచి టెక్నీషియన్స్ పెట్టుకొని చేస్తున్నాం సినిమాని. దీనిలో సింగర్స్ కూడా మధుప్రియ, గీతా మాధురి, రాజ్ కిరణ్, భోలే వీళ్ళందరూ పాడారు. కాబట్టి టెక్నీషియన్స్ అందరూ మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. తప్పకుండా ఈ సినిమా అందరి కృషి వల్ల చాలా బాగా ఆడుతుందని నమ్మకం నాకుంది. కో డైరెక్టర్గా మా రాజశేఖరు, అలాగే డైలాగ్ రైటర్స్గా రామ్ ప్రసాద్, ఇలాగ మంచి మంచి సీనియర్ రైటర్స్ ఆయన రామ్ ప్రసాద్ గారు, ఇలాగ చాలామంది మంచి సీనియర్ వాళ్ళని పెట్టుకొని చేయడం జరిగింది. కోరియోగ్రాఫర్స్ కూడా మంచి వాళ్ళని పెట్టి సినిమా సాంగ్స్ చేశాం. కాబట్టి ఈ సినిమా మంచి టెక్నీషియన్స్తో చేస్తున్నాం. కాబట్టి దీక్ష డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. దీక్ష టైటిలే మంచి టైటిల్. గతంలో నందమూరి తారక రామారావు గారు చేసిన సినిమా అది, అప్పుడు పెద్ద సూపర్ హిట్ సినిమా. కాబట్టి ఈ మూవీ తప్పకుండా మంచి హిట్ అయ్యి మా ఆర్కే ఫిలిమ్స్ అలాగే స్నిగ్ధ క్రియేషన్స్ బ్యానర్కి, మాకు అలాగే అశోక్ కుమార్ గారికి మంచి పేరు వస్తుందని నమ్మకం నాకుంది. తప్పకుండా దీన్ని సూపర్ హిట్ చేయాలని ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నాను. ఫైనల్గా ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను ఆదరించండి. మాలాంటి డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని ఆదరిస్తే మీకు ఇంకా మంచి కథలు, మంచి సినిమాలు చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. తప్పకుండా నేను ఈ సినిమాని హిట్ చేయండి. ఇందులో చేసిన అందరూ ఆర్టిస్టులు మంచి వాళ్ళు బాగా చేశారు. మీ సపోర్టుతో వాళ్ళకు కూడా మంచి పేరు వస్తే ఇంకా వాళ్ళకు కూడా మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. కాబట్టి నేనైతే డెఫినెట్గా కంటిన్యూ సినిమాలు చేస్తూ ఉంటా. మీరు తప్పకుండా ఈ సినిమాను చూసి ఆదరించి తప్పకుండా దీన్ని హిట్ చేయాల్సిందిగా మరీ ప్రేక్షకులను కోరుతున్నాను. ఈ సినిమా హిట్ అయితే ఇంకా 10 సినిమాలు మా బ్యానర్లో వస్తాయి. కంటిన్యూగా చేస్తుంటాం. అలాగే ఇందులో నటించిన యాక్టర్లకు కూడా, ఆర్టిస్టులకు కూడా మంచి పేరు వస్తే ఇంకా వాళ్ళు తదుపరి సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ దీక్ష మూవీని పెద్ద సూపర్ హిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ప్రేక్షకుల్ని. ఈ సినిమా నాకు తెలిసైతే మంచి కథ, అంటే ఒక మనిషి పట్టుదలతో దీక్షతో పనిచేస్తే ఏ పనైనా సక్సెస్ అవుతాయనే ఒక మంచి పాయింట్తో ఈ సినిమాని చేశాం. కాబట్టి దీన్ని తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం మాకుంది. దీన్ని సక్సెస్ చేయండి. ఇంకా 10 సినిమాలు మేము తీసుకొస్తాం. ఒక సినిమా రన్ అవుతే 100 మంది కార్మికులు దీనిపై ఆధారపడి ఉంటారు. వాళ్ళందరూ బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్ని సినిమాలు వస్తే అంత మంచిది. కాబట్టి మీరు అందరూ ప్రేక్షకులు మంచి సినిమాల్ని ఆదరించండి. అందులో ఈ సినిమాని కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. నేను మీ ప్రతాని రామకృష్ణ గౌడ్, చైర్మన్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, దీక్ష సినిమాకి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ తులసి. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీ.
టీఎఫ్సిసి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TFCC లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సిసి ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సిసి ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్. లవ్ యూ ఆల్.